కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. నశించే వారికి వెర్రితనం, నశించుచున్న వారికి ఈ సిలువను గూర్చిన వార్త వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకంట దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సిలువ వార్తే మనిషిని మార్చింది, నిన్ను మార్చింది, నన్ను మార్చింది. ప్రపంచములోని అనేక మంది జనాభాను మార్చిన ఘట్టం ఏదనుందంటే సిలువ ఘట్టమే. ఆయన పుట్టినందుకు ఎవరు మారలేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఎవరు మారలేదండి. ఎందుకు మారారో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కొరకు మరణించాడు, శిలువ మీద బలి అయ్యాడు. ఆ వార్తే మనిషిని మార్చింది. శిలువ విలువనిస్తుంది, శిలువ దేవుని శక్తి కలిగింది, శిలువ ఈరోజు మనలను మార్చింది. ఎవరనుకున్నారు చెప్పండి నువ్వు మారుతావు, నేను మారుతానని? ఎవరనుకున్నారు చెప్పండి యేసు ప్రభు దేవుని మనం ఈ గ్రామంలో నమ్ముకుంటామని? ఎవరనుకున్నారు చెప్పండి? ఎందుకు తెలుసా? ఈ సిలువను గూర్చిన వార్త శక్తి, దేవుని శక్తి కలిగినది ఈ సిలువ సువార్త. ఎలా చెప్పమంటే, మారని దొంగ మారాడు, మారని వ్యభిచారి మారింది, మారడురా వీడు ఎంత మారాడు అనుకున్న వాళ్ళు మారిపోయారండి. ఎంత పవర్ వాడి మీద ఉపయోగించినా మారని వ్యక్తులు ఉన్నారు. శక్తి, వీళ్ళ బలాన్ని స్టువర్ట్పురం దొంగలు ఉన్నారు. ఆ స్టువర్ట్పురానికి ఇప్పుడున్న పేరేంటి తెలుసా? సువార్తపురం. ఏం పేరు? స్టువర్ట్పురం అనే సినిమా తీశారు ఆ ఊరిలో ఉన్న దొంగలను బట్టి. ఆ ఊరిలో ఉన్న దొంగలను బట్టి, ఆ ఊరిలో ఉన్న అనేక మంది గజ దొంగలను బట్టి ఆ ఊరికి ఉన్న పేరేంటి తెలుసా? స్టువర్ట్పురం దొంగలు. కానీ ఎప్పుడైతే ఆ స్టువర్ట్పురానికి ఒక దైవజనుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఇదిగో మారండి, సిలువను గూర్చి వార్తను వాళ్ళకి తెలియజేసినప్పుడు, అవునా ఈ దొంగ కొరకు కూడా ఒక దేవుడు సిలువ వేయబడ్డాడా? ఈ గజ దొంగ కొరకు కూడా దేవుడు సిలువ వేయబడ్డాడా? ఈ దొంగను క్షమించే దేవుడున్నాడా? ఈ వ్యభిచారిని క్షమించే దేవుడున్నాడా? ఈ మోసగాన్ని ప్రేమించే దేవుడున్నాడా? మా కోసము ఒక దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడ్డాడు అని ప్రకటిస్తుంటే, ఈ సిలువను గూర్చిన వార్త శక్తి కలిగింది కాబట్టి పోలీసులు మార్చలేకపోయారు, అధికారులు మార్చలేకపోయారు స్టువర్ట్పురాన్ని. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏం మార్చిందో తెలుసా? సిలువను గూర్చిన వార్తే స్టువర్ట్పురాన్ని మార్చేస్తే ఇప్పుడు ఆ స్టువర్ట్పురం ఏమైందంటే సువార్తపురమైంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మార్చారు? వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు, పోలీస్ కేసులు పెట్టారు, జైల్లో వేశారు, కేసులు పెట్టారు, అధికారాన్ని ఉపయోగించారు, పోలీసులు తమ పవర్ను ఉపయోగించారు, నాయకులు వెళ్ళారు, చాలా మంది ఆ గ్రామానికి వెళ్ళారు. కానీ గ్రామం మార్చబడాలి. గ్రామంలో దొంగలు దొంగలుగానే ఉన్నారు, మోసగాళ్ళు మోసగాళ్ళలాగే ఉన్నారు, వ్యభిచారులు వ్యభిచారులుగానే ఉన్నారు. కానీ ఎవరు మార్చారు తెలుసా? ఒకలాంటి దైవజనుడు వెళ్ళి సువార్తను ప్రకటించి సిలువను గూర్చిన వార్త ప్రకటించినప్పుడు ఆ సిలువలో ఉన్న శక్తి వాళ్ళని మార్చింది. సిలువకు, ఆ సిలువలో ఉన్న శక్తి మనిషిని మార్చగలదు. హల్లెలూయా. పోలీసులు ఈ గ్రామానికి వస్తే దొంగలు మారతారా? పారిపోతారు. మారతారా? పారిపోతారు. పారిపోతారు. మోసగాళ్ళు మారతారా? అప్పటి వరకు నటిస్తారు. వ్యభిచారులు మారతారా? అయ్యా మేము వ్యభిచారం మానేసామని ఏదో చెబుతారు. కానీ ఎవరు ఈ గ్రామానికి అడుగు పెడితే మారతారో తెలుసా? ఇదిగో యేసు ప్రభుని దేవుని సిలువ వార్తే. సిలువ వార్తే. ఈ గ్రామానికి ఏం పట్టుకొని వచ్చాం? మేమేం తీసుకొచ్చాం?
ఏం తెచ్చాం మీ దగ్గర కంటే, ఇదిగో మీ కొరకు ఒక దేవుడు శిలువ వేయబడ్డాడని ప్రకటించినప్పుడు, ఆ శిలువను గూర్చిన వార్త మీరు విన్నప్పుడు మీ హృదయంలో దేవుడు కార్యము జరిగించాడు. ఆ శిలువను గూర్చిన వార్త శక్తి కలిగినది కాబట్టి ఆ శక్తి మీలో పనిచేసి మీలో ఉన్న ప్రతి పాపమును ప్రకటించిన సువార్త ద్వారా మీరు కడగబడ్డారు. హల్లెలూయా. మేమేం శక్తి ఉపయోగించను, మేమేం జ్ఞానం ఉపయోగించను, నేనేం బలాన్ని మీ దగ్గర ఉపయోగించా, నేనేం పవర్ మీ మీద రుద్దా, ఏమీ లేదు. ఒక దేవుని గూర్చిన శిలువ సువార్తే మార్చగలదండి. ఒక దైవజనుడు అంటాడు, వాళ్ళది చేబ్రోలు అనే గ్రామం, ఆంధ్ర చేబ్రోలు, అక్కడ విజయవాడ దాటిన తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్. ఆ చేబ్రోలు అనే గ్రామంలో ఎన్నో తెలుసక్క, ఊరి నిండా కూడా శివలింగాలు ఉన్నాయంట. ఊరి నిండా ఇంటికి సుమారుగా ఒక 10-20 శివలింగాలు ఉన్నాయంట. 10-20 ఊరు మొత్తము కలిపితే సుమారుగా 1001 లింగాలు ఉన్నాయంట. ఎన్ని లింగాలు? 1001 లింగాలు. అటువంటి విగ్రహారాధన కలిగిన మా ఊరికి ఒక దైవజనుడు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళ నాన్నగారు మారారంట. వాళ్ళ నాన్నగారి తర్వాత అదే శిలువ సువార్త శక్తి కలిగినది ఆయన గారిని కూడా తాకంలోనే ఆయన కూడా మారిపోయాడంట. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇంత హైందవ్యం, ఇంత హిందుత్వం, ఇంత విగ్రహారాధన, ఇన్ని కోట్ల దేవతలు దేవుళ్ళు కలిగారు ఉన్నాయి అని చెబుతున్న మా గ్రామంలో ఈ యేసు ప్రభు శిలువ సువార్త ఎంత శక్తి కలిగి ఉంటే దాన్ని దాటుకొని రాగలదు. హల్లెలూయా. మన గ్రామంలో ఎన్ని దేవతలు ఉన్నాయక, ఎన్ని దేవుళ్ళు లేరు ఏమండి, ఎన్ని మొక్కులు లేవు. ఇంటికొక దాన్ని ఏమంటారు, ఉప్పలం ఉందా లేదా? ఆ వాటి శక్తిని కూడా దాటుకొని వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని మార్చి ఈరోజు క్రీస్తు బిడ్డలకు మిమ్మల్ని చేసింది ఎవరు అంటే శిలువలోనున్న శక్తి. శిలువ శక్తే, శిలువను గూర్చిన వార్తే, శిలువలను గూర్చిన వార్తే. ఒక ముస్లిం మారాడు, ఒక హిందూ సహోదరుడు మారాడు, ఒక బ్రాహ్మణ్ మారిండు, ఒక పలానా సిక్కు మారాడు, పలానా జైన మతం వ్యక్తి మారాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? శిలువలోనున్న ఆ వార్తలోనున్న శక్తి. వార్తలోని శక్తి నరనరాలలో చిన్నతనము నుండి చేసిన ఆచారాలు, భక్తి, సాంప్రదాయం ఇదంతా కూడా పోయి ప్రభు వైపుకు త్రిప్పబట్టము కారణం ఏంటో తెలుసా? ఇదిగో శిలువను గూర్చిన వార్త దేవుని యొక్క శక్తి కలిగినది, చాలా పవర్ఫుల్ వెసల్. ఇంతకంటే గొప్ప ఆయుధము మనిషిని మార్చగలిగింది లోకంలో లేదు. చాలా పవర్ఫుల్ వెపన్ ఇది. చాలా శక్తి కలిగిన ఆయుధం ఏదైనా ఉన్నది అంటే, మనిషిని మార్చగలిగినది ఏదైనా ఉన్నదంటే ఏంటో తెలుసా? అది దేవుని యొక్క శిలువ సువార్తే. పౌలు కూడా మారిపోయి ఈ మాట రాస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఒకనాడు నేను హింసకుడను, దూషకుడును, హానికరుడను, సంఘాన్ని అగో నానా రకాలుగా హింసించేవాడిని. నేను ఈరోజు మారిపోయి శిలువను గూర్చిన వార్త, శిలువ వేయబడిన యేసు ప్రభువుని ప్రకటిస్తున్నట్టు కారణం ఏంటో తెలుసా? ఒకానొక దినములో నేను దమస్క్ అనే పట్టణానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యములో నాకు ప్రత్యక్షమైంది ఎవరో తెలుసా? ఈ శిలువ వేయబడిన దేవుడే. ఈ శిలువ వేయబడిన దేవుడే నాతో మాట్లాడి నా హృదయాన్ని మార్చాడు. హల్లెలూయా. పౌలు కూడా దేనికి మారిపోయాడు తెలుసా? పౌలు కూడా ఎందుకు మారిపోయాడు తెలుసా? పౌలు విన్నదేంటో తెలుసా? పౌలుతో ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నేను నిన్ను హింసించానయ్యా, నేను నిన్ను బాధించానయ్యా, నీవెవరు ప్రభు అంటే ఇదిగో శిలువ వేయబడిన
యేసు ప్రభుని. నేనెవరినో తెలుసా? నువ్వు విన్నావు, నువ్వు చూశావు, నీకు తెలుసు. ఇదిగో నన్ను కల్వరి కొండ మీద శిల వేశారే ఆ దేవుణ్ణి ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. పౌలు కూడా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆయన విన్నది సిలువను గూర్చిన వార్తే. సిలువను గూర్చిన వార్త, అందులో దాగినది దేవుని యొక్క శక్తి. ఈరోజు ఆ శక్తి దేవుడు మనకిచ్చాడు. ఆ సిలువను మనం ఆశ్రయిస్తున్నప్పుడు ఆ సిలువ నుండి అనేకమైన ప్రయోజనాలను పొందే వ్యక్తులుగా, నిన్ను నన్ను శక్తివంతులుగా దేవుడు నిలబెట్టడానికి ఈరోజు చాలా పవర్ఫుల్ వెపన్ అయిన ఈ సిలువను గూర్చిన వార్తను మనకు అనుగ్రహించాడు.